ఒకప్పుడైతే గనక ఒక 2-3 ఏళ్ల క్రితం గుర్తు తెచ్చుకుంటే రోజు డిబేట్లు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంకనాకిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, దాని పేరేంటి వెనుజులా అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉచితాల రూపంలో డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అవ్వదు, ఎందుకంటే చంద్రబాబు గారు అదే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ జగన్ ఇచ్చినటువంటి పథకాలతో తిని కూర్చోలేదు ఎవరు కూడా. వాళ్ళ వర్కింగ్ కాస్ట్ పెంచుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకటి రోజుల్లో 300 రూపాయలు తీసుకునేటువంటి భవన నిర్మాణ కార్మికుడు వాళ్ళ 500 నుంచి 700 తీసుకుంటున్నాడు. 1000-1500కి పనిచేసినటువంటి పని మనిషి వాళ్ళ 3000 నుంచి 4000 తీసుకుంటుంది. అంటే ఇది ఉన్నది అన్న భరోసాతో వాళ్ళు బార్గెనింగ్ ఎక్కువ చేసి రేట్లు పెంచారు. అది మధ్యతరగతికి నచ్చట్లేదు. అదే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం కూడా. అయితే ఇప్పుడు మరి బాబు గారు వస్తే ప్రతి మహిళకి 1500 ఇస్తారు. ఒక ఇంట్లో 2-3 మహిళలు ఉంటే ఓ 3000 నుంచి 4500 వస్తుంది. అట్లాగే అదేదో పెన్షన్లు వేరే 3000 రూపాయల పెన్షన్ అన్నారు. అంటే పెద్దవాళ్ళు ఉంటే కనుక 4000 రూపాయల పెన్షన్. అంటే అక్కడికి మొత్తాన్ని కలిపితే ఒక 7-8 వేల రూపాయలు డబ్బులు వచ్చేస్తాయి. ఆ తర్వాతన అదేది ఏడాదికి ఎంత అని చెప్పి డబ్బులు వేస్తామని చెప్తున్నారు కదా, మరి జగన్ ఇచ్చిన డబ్బులు వేస్తారా ఇరా అనేది చెప్పాలి. అది పక్కన పెడితే భోజనాలకు సంబంధించి అంటే అన్న క్యాంటీన్లు మళ్ళీ తెరుస్తామంటున్నారు. శుభ్రంగా ఈ 10,000 రూపాయలు 8,000 10,000 తీసుకుని రోజు పొద్దున సాయంత్రం రాత్రి అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసేస్తే వచ్చి పడుకోవచ్చుగా. అప్పుడు మరి బద్దకస్తులే తయారవుతారుగా. అవరా బాబు గారు చేస్తే కరెక్ట్ అవుతుందా? కూర్చోబెట్టి తినబెడతాం ప్లస్ ఈ డబ్బులు ఇస్తామన్నప్పుడు కరెక్ట్ అవుతుందా? అప్పుడు చర్చలు జరిపిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు చర్చలు జరపట్లేదు అనేది $1,000,000 ప్రశ్న.